హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ రివ్యూ చేద్దాం. ఫ్లాగ్షిప్ కిల్లర్ అన్న వెంటనే మనకు అప్పట్లో ఒక మొబైల్ని పోకో వాళ్ళు తీసుకొచ్చారు చూసారా, పోకో F1 అని చెప్పేసి. సో 20-21 వేల ప్రైస్ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఆ కాలంలో ఆ మొబైల్ తీసుకొచ్చినప్పుడు అది ఒక కిల్లర్ ఫోన్, ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్. సో ఇప్పుడు మనకు అట్లాంటి స్పెసిఫికేషన్స్ తోటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో ఒక మొబైల్ తీసుకొచ్చారు, అదే పోకో F6. మరి ఈ పోకో F6 మనం కొనుక్కోవచ్చా? సో మరి దీనిలో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. యాక్చువల్లీ దీని ప్రైస్ అనేది 29,000 ఉంది. కాకపోతే మనం బ్యాంక్ ఆఫర్లు యూజ్ చేస్తే మాత్రం మీకు 26,000 చేంజ్ వస్తుంది. సో ఇంకా మనకి ఇంకెప్పుడైనా ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకా తక్కువకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు దీని ప్రైజింగ్ అనేది మనం 30,000 అనుకునే మాట్లాడదాం. ఓకే, సో మరి 30,000లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే 6.67 ఇంచెస్ సంబంధించిన 1.5K డిస్ప్లేని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ మీరు ఫ్రంట్ సైడ్ నుంచి చూసినట్టయితే మీకు ఎక్కడ కూడా బెజిల్స్ ఉన్నట్టయితే అనిపించవు, నామమాత్రపు బెజిల్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం నాకు డిజైన్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏం అనిపించలేదు. ప్లస్ ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా సరే మనకి ప్లాస్టిక్ బిల్ తోటే వస్తుంది. ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టిక్ బిల్నే యూజ్ చేయడం జరిగింది. అంటే మనము బ్యాక్ సైడ్ నుంచి డిజైన్లు అనేవి చాలా మొబైల్స్లలో కొత్త చూస్తున్నాం. కాకపోతే పోకోలో మాత్రం నాకు అలానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. అయితే ఈ మొబైల్ అనేది మనం ఫ్లాగ్షిప్ కిల్లర్ అని అంటున్నాం కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ పర్ఫార్మెన్స్ వస్తాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో దాని కారణంగా మనకు ఈ ప్రైజింగ్లో వేరే ఏ బ్రాండ్స్ కూడా ఈ ప్రాసెస్ని ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి దీన్ని మనము ఫ్లాగ్షిప్ కిల్లర్ అయితే అనొచ్చు. మరి అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అని గురించి మాట్లాడితే 1.5 మిలియన్ కంటే ఎక్కువ కూడా మనకు దీనిలో అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి రావడం జరిగింది. నాకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్ మీద నమ్మకం లేదు, కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇది పూర్తి న్యాయం చేసింది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. దీనిలో నేను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ఆడి చూసాను, ఇంకా వేరే రకాల గేమ్స్ ఆడి చూశాను, మల్టీ టాస్కింగ్ చేసి చూశాను. సో మరి దాని ప్రకారం నేను దీనిలో గమనించింది ఏంటి అంటే మొబైల్ అనేది అయితే హీట్ అవ్వట్లేదు. అది మంచి విషయం. మనకు మొబైల్లో మంచి ప్రాసెసర్ ఇవ్వడం కాదు, అది ఇచ్చిన తర్వాత దాని హీట్ని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఈ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ చేయదు, అంటే మనకు డిసప్పాయింట్మెంట్ అనిపించదు. మరి గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని వీళ్ళు డిజైన్ చేశారా అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా అయితే మనకు స్మూత్గా ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. దాదాపుగా అన్ని గేమ్స్ అనేవి హై ఫ్రేమ్ సెట్టింగ్స్లోనే మనము ఆడుకోవచ్చు. సో మరి ఈ పర్ఫార్మెన్స్ అనే పాయింట్ని తీసుకెళ్ళి నేను మొత్తం మిగతా అన్నీ ముందర పెట్టి లాస్ట్గా ఎండింగ్లో చెప్పొచ్చు. కాకపోతే ఇక నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మీకు చెప్పేసాను. అదేంటి అంటే ఈ మొబైల్ కొనుక్కోవాలంటే డైరెక్ట్ మనము పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే కొనుక్కోవచ్చు. అంటే నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అనేది 30,000 లో బడ్జెట్లో కావాలి అంటే ఇక దీనికి మించింది లేదు. ఓకే, ఇక నెక్స్ట్ మరి మిగతా మంచి లేవా అంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు డిస్ప్లే బాగుంది, 2400 నిట్స్ బ్రైట్నెస్ వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. ఇది హై బ్రైట్నెస్ మోడ్ గురించి మాట్లాడితే 200 నిట్స్. మనం ఎప్పుడైనా సరే ఒక మొబైల్ కొనుక్కుంటామంటే పిక్ బ్రైట్నెస్ కంటే ఎక్కువగా హై బ్రైట్నెస్నే చూసి తీసుకోవాలి. అదే మనకు యాక్చువల్ అని చెప్పేసుకోవచ్చు. మన అవుట్డోర్లో ఈ మొబైల్ యూజ్ చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఐకాన్స్ అయినా కానివ్వండి అవన్నీ మనకు చాలా ప్రాపర్గా కనిపించేస్తూ ఉంటాయి. డిస్ప్లే పరంగా చాలా బాగా సాటిస్ఫై అవుతాం. దాని తర్వాత ఇక మన స్పీకర్స్ గురించి మాట్లాడినట్టు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది. ప్లస్ ఇంతకు నేను చెప్పడం మర్చిపోయాను, దీనిలో మనము గేమింగ్ చేసేటప్పుడైనా, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా, రెండరింగ్ చేసేటప్పుడైనా మనకు మొబైల్ అనేది స్మూత్ ఉండడానికి ఓన్లీ ప్రాసెసరే కాకుండా దీనిలో వీళ్ళు యూజ్ చేసిన LPDDR5 ర్యామ్తో పాటు మనకు దీనిలో వీళ్ళు యూజ్ చేసిన స్టోరేజ్ టైప్ UFS 4.0 అంటే లేటెస్ట్వే యూజ్ చేస్తారు అన్నట్టు అన్నీ. సో దాని కారణంగా మనకు మొబైల్ పర్ఫార్మెన్స్లో చాలా ఇంపాక్ట్ పడింది. చాలా స్మూత్గా అయితే ఈ మొబైల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉంటారో, యూట్యూబ్ చూస్తూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తూ ఉంటాయి, బ్రైట్గా కనిపించేస్తూ ఉంటాయి. సో ప్లస్ ఇక్కడ మనకు స్పీకర్స్ కూడా పర్లేదు లౌడ్గానే వినిపించేస్తున్నాయి. కాల్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మనకు కాల్ క్వాలిటీ కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు నేను ఆల్రెడీ కొన్ని రోజులు ఢిల్లీలో ఉన్నప్పుడు దీన్ని వాడి చూశాను. అక్కడ నాకు కొన్ని చోట్లలో 5G+ కూడా వచ్చింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా దీనిలో బాగుంటుంది. Wi-Fi 6ని దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా బాగుంటుంది. అంతేకాకుండా దీనిలో మనకు ఒక ఎయిర్ బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. మీ ఇంట్లో ఏసీలు కానీ టీవీలు కానీ ఉంటే వాటిని కూడా మనం దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది మొబైల్ ఎందుకు కొనుక్కుంటారంటే పర్ఫార్మెన్స్ తర్వాత కెమెరాస్ కోసం. సో మరి కెమెరాస్ గురించి మాట్లాడితే 50+8 బ్యాక్ ఇచ్చారు, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ మాత్రం మనము 30,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం ఇంప్రూవ్మెంట్స్ జరగాల్సిందే. అంటే మరీ దారుణంగా ఏం లేవు, అలా అని చెప్పేసి మళ్ళీ సూపర్ కూడా ఏం లేవు. సో నేను చెప్పాల్సుకునే ఉద్దేశం ఏంటంటే 30,000లో నేను వేరే మొబైల్స్ కూడా వాడాను. దాని ప్రకారం కంపేర్ చేసి చూసినట్టయితే మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాల్సి ఉంది. మనకు లో లైటింగ్లో అయినా కానివ్వండి, ప్లస్ ఎడ్జ్ డిటెక్షన్ పరంగా కూడా చూసుకున్నట్టయితే మనం బోకలో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు అన్ని టైమ్స్ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, కొన్నిసార్లు అయితే మిస్ అవుతుంది. మ్యాక్సిమం టైం అయితే బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా మనకు ఫొటోస్ని బాగానే క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే మొత్తాన్ని స్మూత్ చేసి పడేస్తుంది అన్నట్టు.
మరి మీకు ఇన్స్టాగ్రామ్ రెడీ ఫొటోస్ కావాలి అంటే వాళ్ళకు ఇది నచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇక ఇంకా కొంచెం అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మనకు కెమెరాస్ పరంగా చూసుకున్నట్టయితే వీడియోస్ గురించి మాట్లాడితే 4K వీడియోస్ని స్టేబుల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఒక మొబైల్ కావాలి అంటే అక్కడైతే మనము డిసప్పాయింట్ అవ్వము. కెమెరాస్తో పోల్చుకున్నట్టయితే అంటే ఫొటోస్తో పోల్చుకున్నట్టయితే నాకు దీనిలో వీడియోస్ షూట్ చేసినప్పుడే బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ మనం దీనిలో మాట్లాడాల్సింది సాఫ్ట్వేర్ హైపర్ఓఎస్ని ప్రొవైడ్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. నేను చాలా రకాల బ్రాండ్ మొబైల్స్ అన్బాక్సింగ్ చూస్తూ ఉంటాను కదా, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, బ్లోట్వేర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాప్ ఇన్స్టాల్లోకి వెళ్ళేసి చాలా వాటిని మనము దీన్ని డిసేబుల్ చేయొచ్చు. యాడ్స్ అయితే రావట్లేదు, కాకపోతే ఇక సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిందే. ప్లస్ ఇక దీనిలో మనకు కొన్ని సెట్టింగ్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఇట్లా ట్యాప్ చేస్తే ఫొటోస్ని క్యాప్చర్ చేయడమైనా కానివ్వండి, వాటిని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు గెస్చర్స్ అయినా కానివ్వండి, అటువంటి వాటిని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే అది ఎక్కడ తొలగిపోద్ది అని అంటే ఆ బ్యాటరీ బ్యాకప్ విషయాన్ని మీరు ఎక్కడ మర్చిపోతారంటే దీనిలో వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన 90 watts ఛార్జర్ ఏదైతే ఉంటుందో అది మనకు చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఛార్జ్ పెట్టుకున్నామా మొబైల్ వాడుకున్నామా అన్నట్టయితే ఉంటుంది. సో మరి అది కూడా నాకు బాగా అనిపించింది. ఇక మనకు బ్యాటరీ ఆప్టిమైజేషన్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో అలా చూసుకున్నట్టయితే ఇవి ఫ్రెండ్స్ మరి ఈ మొబైల్లో నాకు అనిపించినవి. ఫైనల్గా చెప్పాలి అని అంటే మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కావాలనుకోండి, కొనుక్కోండి. అంటే నేను గేమింగ్లో చేస్తాను, రెండరింగ్లు చేసుకుంటూ ఉంటాను నా మొబైల్లో, వీడియో ఎడిటింగ్లు చేసుకుంటూ ఉంటాను, మల్టీటాస్కింగ్లు చేస్తూ ఉంటానంటే ఆరాంగా కొనుక్కోండి. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. దాంతోపాటే మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్ కావాలి, మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలనుకున్నా కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక ఎందుకు వద్దు అని అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు టాప్ నాచ్ కెమెరాస్ ఉండే మొబైల్ కావాలి అంటే మాత్రం అక్కడ వద్దు. ప్లస్ డిజైన్ కూడా నాకు వేరే లెవెల్లో ఉండాలి అనుకునే వాళ్ళు కూడా కొనుక్కోరు. ప్లస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా సూపర్గా ఉండాలి అనుకుంటే మాత్రం అక్కడ కూడా కొంచెం ఆచితూచి చూసుకోండి. మరి నేను దీన్ని 30,000 లోపు కొనుక్కుంటానా అంటే ఎస్ నేను కొనుక్కుంటాను. దానికి రీజన్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. మళ్ళీ వాళ్ళు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ని తీసుకొచ్చారని చెప్పేసి నాకైతే అనిపించింది ఈ ప్రైజింగ్లో. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.